కృష్ణ గారు, కక్ష రాజకీయాల్లోకి కూటమి ప్రభుత్వం వెళ్తోంది తప్ప ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయిందని మాట్లాడుతున్నారు. వైసీపీ వాదనగా ఉంది. మీరేమంటారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా కక్ష రాజకీయాలకు గనక మేము వెళ్ళినట్లయితే ఈరోజు ఎవరు కూడా బయట ఉంటాం. మేము ఫస్ట్లే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి పనులు, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా మేము ప్రస్తావించాం పలు సందర్భాల్లో. అయితే యువగళంలో భాగంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రెడ్ బుక్ గురించి ప్రస్తావించి ఏ అధికారి అయితే తప్పు చేశాడో, ఏ అధికారి అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించాడో, ఏ ఇతర పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి రెడ్ బుక్ వర్తిస్తుంది. కానీ ఈ మా పార్టీ మీద మా వాళ్ళని కొట్టారు, తిట్టారు, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. మేము కక్ష రాజకీయాలకు గనక దారి తీస్తే చాలా దూరం ఈ పార్టీకి రెడ్ బుక్ అసలు మొత్తం వైసీపీ అంతా ఖాళీ అయిపోయి ఉండేది కదా. అంతెందుకు వెంకటరెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని డిబేట్లో ఏకవచనంతో దూషించాడు. అలాగే కొంచెం మాకు ఇబ్బంది పెట్టే మాటలు చంద్రబాబు అధినాయకులు అన్నాడు. అది డిబేట్ లో భాగమని మేము అనుకున్నాం. అతను ఇది గనక మేము కక్షా రాజకీయంగా తీసుకుంటే కేసులు పెట్టేస్తారంటే, మేము కక్షా రాజకీయంగా తీసుకుంటే ఏకవచనంతో మాట్లాడితే చంద్రబాబు నాయుడు అని అంటేనే కేసులు పెట్టేస్తారా? మేము కక్షా రాజకీయాలుగా తీసుకుంటే కేసులు కట్టేస్తాం. కట్టలేదు కదా. మరి అరే ఒరేలను దూషించినప్పుడు మీ మీద ఎన్ని పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలి. మొన్న చెప్పా కదా నీకు డిబేట్ లో అరే ఒరే అనే సంస్కృతి పోవాలి నువ్వు అన్నాకే కదా నేను అన్నాను. అరే ఒరే సాక్షాత్తు మీ లోకేష్ అన్న వాటికి అరే ఒరే నువ్వు ఎప్పుడో లోపల ఉండేవాడివి, అరే ఒరే అన్నట్టు జన కేసులు కడితే అది కక్ష రాజకీయ పూరితం కాదు. బెదిరిస్తున్నారా? మీరు మేము ఖచ్చితంగా బెదిరించే ఎట్లా అవుతుంది బ్రదర్? బెదిరించినట్లు అవుతుంది. అంటే మీరు భూషిడికి అన్న దగ్గర నుంచి మహిళా హోంమంత్రిని లంభాషలో మాట్లాడిన మీద ఎన్ని కేసులు పెట్టి ఇప్పటి వరకు అరెస్ట్ చేయాలి? మీ నాయకుల భాష ఏంటి? చేయలేదా మీరు? లోకేష్ అరెస్ట్ చేశారా? మీరు చేయలేదా? మీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష ఏంటి? చెప్పులు తీసుకుని అంతా నా ఎమ్మెల్యే డాషల్లారని లంబూతులు మాట్లాడితే అరెస్ట్ చేశారా? మంత్రిని జగన్మోహన్ రెడ్డిని విధానపరంగా ప్రశ్నిస్తే కూడా మీరు కేసులు కట్టేసి ఎవరు విధానపరంగా ప్రశ్నిస్తే కేసు పెట్టారు? ఊరికి మనం ఎన్నో ప్రశ్నించాం. మేము ఎన్నో విధానపరంగా జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించిన వాళ్ళందరూ అమ్మనాభూతులు మీరు సోషల్ మీడియా మీ ఐటీడీపీ అనేది ఎంత సంస్కారవంతమైనటువంటిదో సంతూర్ సోపులేసి 10 పోదు. వెంకటరెడ్డి నీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, అరే ఒరే అనే సంస్కృతి మాది కాదు. నువ్వే కదా ఏకవచనంతో మాట్లాడింది. నువ్వు అని నేను వంశీ గారు అని గౌరవంగా అంటే నువ్వే వెంకటరెడ్డి అని ఏకవచనంతో మాట్లాడావు. మళ్ళీ నేను మాట్లాడుతున్నా. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది మర్యాద. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలి? మీకు దండేసి బొట్టు పెట్టి చీరా సారే పెట్టాలా? గతంలో నువ్వు అరే ఒరే అన్నావు, దానికి క్షమాపణ చెప్పు. నేను కూడా నీకు క్షమాపణ చేసి వెంకటరెడ్డి గారు అని అంట. గతంలో చంద్రబాబు నాయుడుని ఏకవచనంతో పిలిస్తే చంద్రబాబు నాయుడు అని అది తప్పు బ్రదర్ అంటే గారు అని దీర్ఘం తీసావు కదా. సరే డిబేట్ వక్రమార్గంగా వెళ్తుంది కానీ వేరే లైన్ లోకి వెళ్తుంది. నువ్వు అడ్డం పడకు, చెప్పేది వినండి. అడ్డం పడకు, చెప్తాను వినండి బ్రదర్. ఇప్పుడు ఈ రెడ్ బుక్ అనేది మేము విధానపరంగా చెప్పాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి రెడ్ బుక్ వర్తిస్తుంది. వెంకటరెడ్డి గారు తప్పు చేస్తే వెంకటరెడ్డి గారికి వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. నేను తప్పు చేస్తే నాకు వర్తిస్తుంది. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి క్లియర్ గా చెప్పాం. మేము సాక్ష్యాధారాలు సేకరిస్తున్నాం. గతంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా, మా కార్యకర్తలందరికీ కూడా ఒక నిరాశ ఉంది. ఏ రెడ్ బుక్ ఏం చర్యలు తీసుకోవట్లేదు ఏంటి? లోకేష్ గారు చాలా చెప్పారు కానీ రెడ్ బుక్ గురించి అసలు ప్రస్తావనే లేదని చెప్పేసి చాలా నిరాశగా ఉన్నారు. మా కార్యకర్తలు కూడా ఈ డిబేట్ వేదికగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా చట్టపరంగా అరెస్ట్ అయ్యారు, చట్టాన్ని ఉల్లంఘించారు. అది మేము చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పేసి మేము కోర్టులో నిరూపించాం కాబట్టి ఇంతవరకు బెయిల్ రాలేదు. ఇక ముందు అరెస్ట్ అయ్యే వాళ్ళు కూడా చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి మేము నిరూపిస్తాం, కోర్టులో మేము నిరూపిస్తాం. ఇది రెడ్ బుక్. ఇప్పటికే అంటే బెయిల్ వచ్చిన వాళ్ళందరూ మీరు తప్పుడు కేసులు పెట్టినట్ట? తప్పుడు కేసులు ఎట్లా బ్రదర్? తప్పుడు కేసులు ఇప్పుడు చాలా అందరికి బెయిల్ వచ్చింది, చాలా మందికి బెయిల్ వచ్చింది. అంటే మీరు పెట్టిన తప్పుడు కేసులు
ఇప్పుడు రెడ్ బుక్ లోనే అందరికి రాజ్యాంగం రాసి మేము లోపల పెట్టామని చెప్పట్లా మేము. ఆ? రెడ్ బుక్ అందరికి ఎన్ని పుస్తకాలు పెట్టుకున్నారు? రెడ్ బుక్ ఎవడైతే అయ్యా బాబు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అయ్యా బాబు. నీ రెడ్ బుక్లు తర్వాత కానీ ఈ సూపర్ 6 జనాలు మీరు మోసం చేసి వాటి గురించి డిస్కషన్ పెట్టకుండా రోజు రెడ్ బుక్ లేదా వచ్చేదో పొడి చేస్తాము. అక్కడికే వస్తున్నా నువ్వు మధ్యలో 1500 ఎప్పుడు ఇస్తున్నారు మహిళలకు? నెల 7 నెలలు కల్పిస్తారా? 150 రూపాయలు ఇస్తే షుగర్ టెస్ట్ ఉంటది. ఆ ముందు ఆ షుగర్ టెస్ట్ చేయించుకో, నీకు ఆగట్లా? పర్లేదు, నీకు అన్ని టెస్టులు చేపిస్తారా? నీకు అన్ని టెస్టులు చేపిస్తారా బాబు? అదే మీకు షుగర్ తో పాటు అన్ని టెస్టులు, రకరకాల టెస్టులు ఉన్నాయి తెలుసు కదా, చెప్పుకోలేని టెస్టులు అవి కూడా చేపిస్తారా? పిచ్చివాగుడు వాగమాకు, పిచ్చివాగుడు వాగొద్దు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. సూపర్ 6 ఏంటంటే షుగర్ టెస్ట్ చేయించుకో. స్వామి మధ్యలో నువ్వు అడ్డం పడుకుని సూపర్ 6 ఏమైందా అంటే షుగర్ టెస్ట్ చేయించుకుంటావు. ఏ ఊరు నుంచి వచ్చావు? వంశీ గారు ఏ ఊరు ఏమంది? మీరు ప్రామిస్ చేసిన అమ్మఒడి ఎప్పుడే ఏ ఊరు? వంశీ ఏ గారు ఊరు మంది? అమ్మఒడి ఎప్పుడు వేశారు? సూపర్ 6 ఏంద్రా బాబు అంటే షుగర్ టెస్ట్ చేయించుకో. మేము చదువులో నాకే ఒళ్ళంతా రోగాలు ఏం లేవు. మే 23వ బానే ఉన్నా. తారీఖు వచ్చిన మీరు Please. ప్రామిస్ చేసిన అమ్మఒడి ఎప్పుడు వేశారు అకౌంట్లకి? ఏం మాట్లాడుతున్నావు? గుర్తుందా? మేము అమ్మఒడికి సంబంధించిన స్కీమ్ తెచ్చిందే మేము. చెప్తున్నా, రైట్ వంశీ గారు నువ్వు సూపర్ 6 గురించి అడిగావు. చెప్తున్నా చెప్పు. విను. అమ్మఒడి ఎప్పుడు వేశారు? ఎప్పుడు ఇస్తున్నారు మీరు? మీరు అమ్మఒడి ఎప్పుడు వేశారో చెప్పండి ముందు. మేము అమ్మఒడి వినండి, వచ్చిన మీరు అమ్మఒడి ఎప్పుడు మేము వేశారు? కరోనాలో కూడా వేసాం అమ్మఒడి, కోవిడ్ లో కూడా వేసాం అమ్మఒడి. కరోనా ఎప్పుడు వచ్చింది? మీలాగా కాదు. మేము 4 సంవత్సరాలు అమ్మఒడి ద్వారా 25,000 కోట్లు ఇచ్చాం. 25,000 కోట్ల అమ్మఒడి ద్వారా 4 సంవత్సరాలు మేము ఇచ్చాం. కరోనా సంగతి ఇప్పుడు చెప్తా. మీరు చెప్పండి. ఇప్పుడు 5వ సంవత్సరం ఇవ్వాలి మీరు ఇక్కడ లెక్క ప్రకారం. అమ్మఒడి ఎప్పుడు వేశారు? జూన్ లో ఇవ్వాలి అమ్మఒడి. మీరు స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 6 నెలలు అవుతుంది. మీరు అమ్మఒడి ఎప్పుడు వేశారో చెప్పు. అరే ఏం మాట్లాడుతున్నారు? జూన్ లో వేశారు. అరే ఏ ఊరు నుంచి వచ్చారు? సమాధానం ఏంది? మీరు పెన్షన్ ఎప్పుడు పెంచారా? మీరు పెన్షన్ ఎప్పుడు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున మేము పెంచుతానన్నాం, పెంచాం. 66 లక్షల మందికి ఇచ్చాం. మీలాగా 45 లక్షల మంది కాదు. ఎప్పుడు ఇచ్చారు? మీరు పెంచుతానన్న 1000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు? నువ్వు రెడ్ బుక్ గురించి మాట్లాడమంటే నువ్వు ఇవన్నీ మేము 1000 రూపాయలు పెంచుకుంటా పోతామని చెప్పాం. మీరు అప్పుడు ఇచ్చింది 1000 రూపాయలు, చివరి 2 నెలల్లో 2000 అన్నారు. 2000 మీరు చేస్తే మేము 3000 పెంచుకుంటా వెళ్తా అన్నాం. అప్పుడు 45 లక్షల పెన్షన్ ఉండేది, ఇప్పుడు 66 లక్షల మందికి మేము ఇచ్చాం. మీరు వచ్చినాక 1,50,000 పెన్షన్లు తీసేశారు, ఇంకో 3.5 లక్షలు తీసేయబోతున్నారు. మీరు ఇస్తా ఉన్న పెన్షన్ లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తున్నారు. వాళ్ళు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? నేను అడిగా అయిపోయిందా? అమ్మఒడి నీకు 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 వాగారు కదా మొత్తం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా. ఏం స్టార్ట్ చేసారు? మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పథకాలు ఎత్తుంటే ఈ శ్రీలంక అయిపోయింది, అడుపుతుందని గాలి మాటలు మాట్లాడింది మీరేనా? వచ్చిన మొదటి రోజుల్లో మీరు పథకాలు స్టార్ట్ చేయాలి, అరాచకాలు స్టార్ట్ చేశారు. అరాచకాలు స్టార్ట్ చేస్తే మీ పార్టీ ఉండేది కాదు. అరాచకాలు స్టార్ట్ చేశారు. మా నాయకుడు అరాచకాలు చేయలేదు కాబట్టి మీరు ఇంకా బతికి పట్టగట్టగలిగారు. మీ రాజకీయ పార్టీ ఇంకా బతికి వెంకటరెడ్డి గారు వంశీ గారు తీసుకున్నారు. వంశీ గారు ఒక్క నిమిషం.